ఈరోజు గత వారం రోజులుగా సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అవకాశం ఉన్నటువంటి సందర్భాలలో ఐక్య కార్యాచరణ చేపడుతూ సింగరేణి బొగ్గు బావులను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు పరం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ కుట్రకు నిరసనగా సింగరేణి బొగ్గు బావులు సింగరేణికి అప్పజెప్పాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బావులు నామినేషన్ పద్ధతి మీద సింగరేణికి ఇయ్యాలని, 2015లో మొత్తం బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని, దీని విషయంలో చిత్తశుద్దితో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న కలెక్టరేట్ల కార్యాలయం ముందు ధర్నాలు జరిగినాయి. ఈ రోజు సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు యావత్తు సింగరేణి వ్యాప్తంగా 6 రోజుల పాటు నిరాహార దీక్షలు కొనసాగడం జరుగుతోంది.